అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనము వర్తమానంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం. ఐజియా చాప్టర్ 38 వర్స్ నంబర్ 17. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. అయితే ఇక్కడ మనం ఒకసారి ఈ 38th చాప్టర్ దీని యొక్క హిస్టరీ మనం చూసుకుంటే రాజైన హిజ్కియాకు ఒక రోగం వస్తుంది. తను అనారోగ్యంతో ఒక డిసీజ్ వచ్చి తను అనారోగ్యంగా ఉంటాడు. అప్పుడు దేవుడు ఆ అనారోగ్యం వచ్చినప్పుడు అతని ఏజ్ ఎంత అంటే 39 to 40 years అని మనకు చెప్తుంది. ఆ టైంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమై మనము ఫస్ట్ వర్స్లో 38th చాప్టర్ ఫస్ట్ వర్స్లో చూసుకుంటే యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. హిజ్కియా రాజుకు యెషయా ద్వారా దేవుడు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, యు ఆర్ గోయింగ్ టు డై, నువ్వు చనిపోబోతున్నావు, నీ రోగము, నీకు వచ్చిన రోగం ఏదైతే ఉందో దీని నుంచి నీకు ఉపశమనం లేదు, నువ్వు క్యూర్ కావు, ఈ రోగం ద్వారా నువ్వు మరణించబోతున్నావు అని చెప్తున్నాడు. అప్పుడు చెప్పినప్పుడు హిజ్కియా రాజు ఏం చేస్తాడంటే, వెంటనే ఆ వార్త వినగానే ఒక్కసారి ఎవరన్నా వచ్చి ఇప్పుడు నువ్వు మరణం అయిపోతున్నావు అని చెప్పినప్పుడు మన స్పందన ఎలా ఉంటుంది. కానీ ఇక్కడ హిజ్కియా ఏం చేస్తున్నాడంటే, తన ముఖాన్ని గోడవైపు త్రిప్పుకొని ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. హిజ్కియా రాజు ఏం చేసిండంటే, ఆ మరణం నేను చనిపోతున్నాను అని విన్న వెంటనే యెహోవాకు ప్రార్థన చేయడం మొదలుపెట్టిండు. దేవా, నీ సన్నిధికి నేను ఎట్లా యథార్థ హృదయుడిని విశ్వాసంతో నేను ఎట్లా నడుచుకుంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అలాగే నీకు చిత్తానుసారమైన పనులను నేను చేయలేదా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అని అక్కడ హిజ్కియా రాజు యెహోవాకు మొరపెట్టినప్పుడు యెషయా చెప్పి మళ్ళీ హీ విల్ రిటర్న్ బ్యాక్ టు హిస్ హోమ్. యెషయా వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ మార్గ మధ్యంలోనే, అంటే హిజ్కియా రాజు కోట దాటక ముందే మళ్ళీ వెంటనే మొదట యెహోవా వాక్కు ప్రత్యక్షమై నువ్వు మరణమవుతున్నావు అని చెప్పమన్నప్పుడు చెప్పాడు. అది చెప్పి మళ్ళీ రిటర్న్ అవుతున్నాడు. అదే తన కోట దాటక ముందే మళ్ళీ యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఏమని చెప్తుందంటే, నీవు తిరిగి 5th verseలో ఉంటుంది, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. అప్పుడు యెహోవా వాక్యం ఏం చెప్తుందంటే, మనం క్లియర్గా చూసినాం కదా, గో బ్యాక్ టు కింగ్ హిజ్కియా అండ్ సే దట్ నేను ఆయన వాక్కును, ఆయన కన్నీటి ప్రార్థనను నేను విని ఆయనకి ఇంకొక 15 years ఆఫ్ ఆయుష్ని నేను పెంచబోతున్నానని చెప్పి యెహోవా వాక్కు యెషయా ద్వారా హిజ్కియాకు వెళ్ళింది. హిజ్కియాకు వెళ్ళినప్పుడు హిజ్కియా ఒక సైన్ అడుగుతాడు. ఒక సైన్ అడిగినప్పుడు ఇక్కడ ఒక సైన్ ఇస్తాడు. ఏంటంటే, సూర్యుడు తూర్పు నుంచి ఈస్ట్ నుంచి వెస్ట్కి వస్తాడు కదా, ఆ వెస్ట్కి వచ్చినప్పుడు మళ్ళీ ఇటు వచ్చిన వెస్ట్ నుంచి ఆ నీడ ఏదైతే ఇట్లా వస్తుందో అది మళ్ళీ బ్యాక్ అవుతుంది. అంటే సన్ డైరెక్షన్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ ఇక్కడికి వచ్చిన పొజిషన్, తర్వాత సన్ మళ్ళీ ఇక్కడ ఒక 10 hours బ్యాక్ అయి ఉంటుంది ఇక్కడ. అంటే అక్కడ ఒక సైన్ దయచేసిండు. అప్పుడు హిజ్కియా ఇదంతా క్రియను బట్టి ఆయన మరణకరమైన స్థితిలో నుంచి దేవుడు తనను ఎలా కాపాడి, తనకు ఎలా అయితే దేవుడు ఒక 15 years ఆఫ్ ఆయుష్ను ఎలా అయితే పొడిగించినాడో అప్పుడు ఇదంతా రచించడం జరుగుతుంది. 10th verse నుంచి 20 verse వరకు ఆయన గ్రాటిట్యూడ్గా యెహోవాకు రాస్తాడు. ఏమని రాస్తాడంటే, దేవా, మధ్యాహ్న కాలం మందు నేను చనిపోతున్నాను అంటే మనకు ఆయన బైబిల్ని బాగా ధ్యానిస్తూ కీర్తన ద్వారా తెలుసుకుంటాడు. ఏమనంటే,
మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు బతుకుతామండి. కానీ ఇక్కడ ఈ టైంలో హిజ్కియా యొక్క వయసు చూసుకుంటే 39 to 40, అంటే హీఈస్ మిడ్ లైఫ్, అంటే ఒక యవన వయసులో ఉన్నప్పుడు మాత్రమే ఆయన చనిపోతున్నాడు. ఆయన నరుని ఒక యావరేజ్ హ్యూమన్ లైఫ్ కూడా బ్రతకలేకపోతున్నాడు అనే బాధను, దేవా నేను ఒక హాఫ్ ఏజ్లోనే, మనుషుడు బతకాల్సిన దాంట్లో హాఫ్ ఏజ్లోనే నేను చనిపోతానేమో అనుకున్నాను, కానీ నీవు నాకు సహాయం చేశావు, కానీ నీవు నాకు ప్రొటెక్ట్ చేశావు. నేను సజీవుల దేశంలో నుంచి నేను వెళ్ళిపోతాను అనుకున్నాను, సజీవుల దేశంలో ఉండి నేను స్తుతించలేనేమో అని అనుకున్నాను. ఇంతకుముందు మనకు సార్ కూడా చెప్పాడు కదా, మృతులు మాత్రమే మౌనంగా ఉంటారు. నేను మృతులైపోయి నేను మౌనంగా ఉంటానేమో, నిన్ను స్తుతించలేమో అని అనుకున్నాను. కానీ తండ్రి, నేను 13th verseలో ఉదయం వరకు నేను ఓర్చుకుంటుని, అలా ఒక దినములోనే నీవు నన్ను సమాప్తి చేయదు. అంటే మేబీ హీ వాజ్ అబౌట్ టు డై టుమారోనేమో, హిజ్కియా రాజు రేపే చనిపోతున్నాడేమో, వి డోంట్ నో. కానీ అక్కడ ఈ దేవుడు ఎలా అయితే హిజ్కియాకు సహాయం చేస్తూ వచ్చాడో దాన్ని బట్టి ఆయన స్తుతిస్తున్నాడు అనమాట. దేవునికి స్తుతిస్తూ ఏమంటున్నాడంటే, మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. ఒకసారి మనం ఐజయా చాప్టర్ 53:6 చూసుకుందాము. హౌ ఆర్ వి, అక్కడ హిజ్కియా ఎలా అయితే ఒక మరణకరమైన సిచ్యువేషన్లో బాధపడుతున్నప్పుడు దేవుడు ఎలా అయితే సహాయం చేశాడో, మనం కూడా హౌ ఆర్ వి అనేది ఒకసారి మనం చూసుకుంటే ఐజయా చాప్టర్ 53:6, మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాను. హౌ ఆర్ వి అంటే మన స్టేటస్, మనం ఎలా ఉన్నాం, ఆయనకు విరుద్ధంగా దెర్ ఈజ్ నో డెస్టినీ ఫర్ అస్. మనకు అలాగే ఎఫెషియన్స్ చాప్టర్ 2:3లో మనం చూసుకుంటే, వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడుమ వారి వలెను స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అంటే మన స్టేటస్ ఇక్కడ నుంచి మనకు క్లియర్గా కనబడుతుంది. ఏంటంటే మనం గొర్రెల వల్లే తప్పిపోయినాం, వి డోంట్ హ్యావ్ డెస్టినీ. దైవోగ్రత అనే దానికి ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే చిల్డ్రన్ ఆఫ్ ర్యాత్ అంటే దాని మీనింగ్ అంటే డెస్టినీ ఆఫ్ అన్బిలీవర్స్. అవిశ్వాసుల యొక్క గమ్యము ఏదైతే ఉందో అదేంది, అవిశ్వాసుల యొక్క గమ్యము నరకం, మనకు తెలిసింది నిత్య నరకం. దానికి మనము వీఆర్ ఎలిజిబుల్ ఫర్ దాట్. ఆ నిత్య నరకానికి మనం ఎలిజిబుల్. ఎలా అంటే మనం త్రోవ తప్పిపోయి మనం ఎటో పోతున్నాం. అక్కడ హిజ్కియా అయితే మరణకరమైన రోగం. ఇప్పుడు ఈ కాల స్థితిలో మనకు మరణకరమైన రోగం ఏంటంటే పాపం ద్వారా వచ్చు జీతము మరణము. సో అక్కడ మరణం అయితే మనము ఇక్కడ ఆయనను స్తుతించలేము, ఆయనకు పొగడలేము, ఆయన నామాన్ని ఉచ్చరించలేము. అట్లాంటి టఫ్ సిచ్యువేషన్లో కూడా దేవుడు హిజ్కియాకి ఎలా అయితే సహాయం చేశాడో, ఇప్పుడు మనకు ఐజయా 53:6లో ఎండింగ్లో ఉంటుంది, మన యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. ఏం చేసిండంటే, యెహోవా తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు మీద మన అందరి దోషం, మనము చేసిన పాపములు, వీళ్ళందరూ చెడుగా తప్పిపోయి తమకిష్టమైన మార్గంలో నడుచుకుంటున్నారు, వారికి ఇష్టమైన పనులు చేసుకుంటున్నారు, వీరందరూ దేవుని ఉగ్రతకు లోనై ఉన్నారు, వీరందరూ చిల్డ్రన్ ఆఫ్ వ్రాత్గా పిలువబడుతున్నారు. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న మనలందరినీ యేసుక్రీస్తు మనము వీఆర్ ఒక ఊబిలో ఉన్నాం. మనకు ఊబి గురించి తెలిసి క్విక్ శాండ్ అంటే అనేబుల్ టు, మనము స్విమ్మర్స్కి చాలా తెలుసు, అంటే కిందికి లాగుతూ ఉంటుంది, వి కాంట్ కమ్అవుట్, మనం దాంట్లో నుంచి బయటికి రాలేని స్థితిలో ఉంటాం. అట్లాంటి స్థితిలో దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ప్రేమ చేత నాశనకరమగు గోతి నుంచి మనల్ని విడిపించినాడు. ఆ నరకం అనే పాపపు ఊబి ఏదైతే ఉందో దాని నుంచి దేవుడు మనల్ని గొప్పగా లేవనెత్తి ఏం చేస్తున్నాడంటే, మనల్ని ఎలా చేశాడంటే 2 Corinthians 5:17, కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కృతమాయెను. ఏమంటున్నాడంటే హౌ గాడ్ మేడ్ అస్ అంటే, ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కృతమాయెను. హీ హాస్ క్లెన్స్డ్ ఎవ్రీ సిన్,
ఎవ్రీ సిన్ మన అందరిని తీసేసి మళ్ళీ ఒక ఫ్రెష్గా, చిన్న బాబు పుడితే ఎంత ఫ్రెష్గా, ఎంత హైజీన్గా, ఎంత క్యూట్గా, ఎంత పక్షిరాజు యవ్వనం వల్ల మంచిగా వండర్ఫుల్గా ఉంటాడు. అట్లనే దేవుడు మనల్ని ఒక న్యూ క్రియేషన్గా చేశాడు. వి ఆల్ ఆర్ న్యూ క్రియేషన్ ఇన్ గాడ్. వి ఆల్ యేసుక్రీస్తు ద్వారా మనకి ఈ న్యూ క్రియేషన్ వచ్చింది. అలాగే తను ఏం చేస్తున్నాడంటే ఐజయా చాప్టర్ 17th వర్స్లో లాస్ట్ పార్ట్లో మనం చూసుకుంటే, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితేవి. అక్కడ హిజ్కియా ఏమనుకుంటున్నాడంటే, తను చేసిన పాపముల ద్వారా తనకు ఈ మరణకరమైన రోగం వచ్చిందేమో అని అనుకొని, తను ఆ మరణకరమైన రోగం నుంచి దేవుడు విడిపించినప్పుడు తను అనుకుంటున్నాడు, దేవా నువ్వు నా పాపములన్నింటినీ నీ వీపు వెనుక వైపు వేసుకున్నావు. ఎవరైనా మన వీపు వెనుక వైపు వేసుకున్న నా వీపు వెనకాల మీకు ఏముందో కనిపిస్తుందా? కనిపిస్తుంది. అంటే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అంటే, మన 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 పాపములను గాడ్ మూవ్స్ అవర్ సిన్స్ అవుట్ ఆఫ్ హిస్ సైట్. ఆయన కను దృష్టికి కూడా కనిపించినంతగా, అంటే మనం ఎన్నో చెడు పనులు చేస్తూ వచ్చాము. చిన్నప్పటి నుంచి అబద్ధం ఆడాము, తప్పు చేశాము, ఇతరులను దొంగిలించాము, కొన్ని వస్తువులు స్కూల్స్ దొంగిలించాం. అంత మనం చేసిన ప్రతి ఒక్క పాపంని యేసుక్రీస్తుల ప్రభువారు ఏం చేస్తున్నాడు అంటే, ప్రతి ఒక్క పాపమును తీసుకొని ఆయన వీపు వెనకాల వేసుకుంటున్నాడు. అంటే హీ డజంట్ వాంట్, అంటే ఆయన మన పాపములను లెక్క చేయాలని ఆశపడట్లేదు. ఆయన మన పాపం, మనుషులైతే నువ్వు ఆ రోజు అలా చేసావు, నువ్వు ఆ రోజు ఆ పాపం చేసావు, నువ్వు ఆ రోజు ఆ తప్పు చేసావు అంటాడు. కానీ దేవుని ప్రేమ ఎట్లాంటిది అని అంటే, ఆ ప్రేమ ద్వారా మనం చేసిన ప్రతి ఒక్క పాపంను ఆయన వీపు వెనకాల వేసుకుంటున్నాడు. ఆ వీపు వెనకాల వేసుకొని మళ్ళీ తను ఇట్లా వెనక్కి చూడట్లేదు. అంత గొప్ప ప్రేమ దేవుంది. అప్పుడు హిజ్కియా దాని తర్వాత 15th వర్స్లో ఏమంటాడంటే, ఐజయా 38:15, నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చాను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చాను. నిజమే కదండి. యేసుక్రీస్తుల ప్రభువారు కూడా, తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి ఆయన మన కొరకు ఒక రక్షకుడిని పంపించిండు. ఆయనే మాట ఇచ్చిండు, ఆయనే నెరవేర్చిండు. ఇందులో మనది ఏమన్నా ఉందా? మనం చేసిన ఒక గొప్ప పని ఏమన్నా ఉందా? మనం చేసిన మన మంచి కార్యంలో ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. మనం చనిపోయే స్థితిలో ఉన్నాం. ఒక్కసారి ఎవరైనా ఇప్పుడు వచ్చి మీకు, నువ్వు రేపు చనిపోతావు అంటే హౌ ఈజ్ యువర్ రెస్పాన్స్? ఒక చిన్న ఫీవర్ వస్తేనే మనం ఎంతో అల్లాడిపోతూ ఉంటాం. అట్లాంటిది ఆ పాపం అనే నిత్య నరకాన్ని నుంచి దేవుడు మనల్ని తప్పించిండు. అప్పుడు హిజ్కియా ఏమంటున్నాడంటే, నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును అంటున్నాడు. అంటే దేవుడు కూడా మనం మరి ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకోండి, ఎలా అయితే దేవుడు హిజ్కియాకు 15 years ఆఫ్ లైఫ్ని ఎక్స్పాండ్ చేసిండు, మనం కూడా స్పిరిచువల్గా డెడ్ ఉన్నప్పుడు మనల్ని లేవనెత్తి మనకు ఒక స్పిరిచువల్ లైఫ్ని ఇచ్చాడు, మనకు ఒక ఎటర్నల్ లైఫ్ని ఇచ్చాడు, నిత్య జీవంని ఇచ్చాడు. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే, తండ్రితోనూ ఒక గొప్ప సహవాసము, మనం పరలోక వాసులుగా చేశాడు. అంత గొప్పగా దేవుడిచ్చినందుకు మనం కూడా ఏం చేయబద్దులమై ఉన్నామంటే, మనం కూడా మన సంవత్సరంలో అన్నిటి అందు మనం మెల్లగా దేవుని చిత్తమా కాదా ప్రతి స్టెప్ వేయబోయే ముందు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అండ్ మనం ఇంకా మనలో ఏమైనా తప్పులు ఉంటే, దేవునికి అయిష్టమైన క్రియలు మనలో ఏమైనా ఉంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వాటిని అన్నిటిని ఎగ్జామిన్ చేసుకొని వాటిని అన్నిటిని విడిచిపెట్టి, హిజ్కియా ఎలా అయితే విడిచిపెట్టాడు అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మనకు చేసిన గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంది. ఒకసారి మనం ముందున్న బలలో మనం చేతి వేద్దాం.